ఇవాల్టి వీడియోలో మనం స్కిన్ షైన్ టాబ్లెట్ యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అలాగే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. స్కిన్ షైన్ ఈ క్రీమ్ వచ్చేసి క్యాడిలా ఫార్మాక్యూటికల్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. దీన్ని 137 రూపీస్కి అమ్మడం జరుగుతుంది. అలాగే ఇందులో 3 డ్రగ్స్ని యూజ్ చేయడం జరిగింది. ఒకటి హైడ్రోక్వినాన్, టెట్రిటాయినైన్ అండ్ మెమటానసోన్ ఫ్యూరియేట్. సో ఈ 3 డ్రగ్స్ యొక్క యూజెస్ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం యూజెస్కి వద్దాం. యూజెస్, హైడ్రోక్వినాన్ యూజెస్ తెలుసుకుందాం. ముందుగా ఈ క్రీమ్ వచ్చేసి ముఖ్యంగా మలస్మా తగ్గించడానికి యూజ్ చేస్తాం. ఈ హైడ్రోక్వినాన్ వచ్చేసి ముఖ్యంగా డార్క్ ప్యాచెస్ని తగ్గించడానికి ఈ హైడ్రోక్వినాన్ని వాడడం జరిగింది. అలాగే టెట్రినాయిన్ వచ్చేసి ఇందులో రెడ్ ఏక్ని అంటే పింపుల్స్ ఎవరికైతే ఉంటాయో ఆ టెట్రినాయిన్ని ఈ పింపుల్స్ తగ్గించడం జరుగుతుంది. అలాగే మెమిటాజన్ ఫ్యూరియేట్ వచ్చేసి అలర్జీ అండ్ ర్యాష్ కండిషన్స్ ఉన్నవారికి ఇది తగ్గించడం జరుగుతుంది. అలా ఈ క్రీమ్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరిలో కామన్గా ఉండవు. కొంతమందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ముఖ్యంగా మీరు దీన్ని వాడేటప్పుడు ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్ కానీ, అలాగే బర్నింగ్ సెన్సేషన్ రావడం ఇలాంటివి అనిపించినప్పుడు దీనిని వాడటం ఆపేయడం చాలా మంచిది. ఇప్పుడు మనం ప్రికాషన్స్ తెలుసుకుందాం. అంటే మనం ఈ క్రీమ్ యూజ్ చేయకుండా మన స్కిన్ని ఎలా గ్లోగా ఉంచుకోవాలో, అలాంటి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది. అలాగే గ్రీన్ టీ, టమాటోస్, అలాగే నట్స్ అండ్ యాపిల్స్ ఎక్కువగా తినడం వల్ల ఈ మెలస్మాని మనం తొలగించవచ్చు. అందుకనే విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.